మంగళగిరి మండలం కురగల్లు పీఏసీఎస్ సీఈఓ రమేష్ బాబు నకిలీ బాండ్లతో రైతులకు కుచ్చుటోపీ పెట్టాడు. కోట్ల రూపాయలు వసూలు చేసి నకిలీ బాండ్లు అంటకట్టాడు. దీంతో రైతులు మంగళగిరి జీడీసీసీ బ్యాంక్ వద్ద ఆందోళనకు దిగారు. రైతులకు ఇచ్చిన నకిలీ బాండ్లను అధికారులు సేకరించి విచారణ మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 8 కోట్ల విలువైన బాండ్లు ఇచ్చారంటున్న సహకార సంఘం అధికారి ఉమాదేవితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. మంగళగిరి మండలం కురగల్లు సొసైటీ సీఈఓ రమేష్ బాబు రైతులకు ఫేక్ ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు ఇస్తూ దాదాపు చాలా మంది రైతులను మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో వాళ్ళందరూ కూడా అధికారులు కలిశారు. చివరికి మంగళగిరిలోని జీడీసీసీ బ్యాంక్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ వద్ద కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే రైతులు దగ్గర నుంచి ఎంత డబ్బులు వసూలు చేశాడు, ఎన్ని డబ్బులకు సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు ఇచ్చారనే దాని మీద అధికారులు కూడా విచారణ చేపట్టారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. రైతులు ఇక్కడికి వచ్చినటువంటి రైతులు తాము రమేష్ బాబుకి డబ్బులు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నటువంటి బాండ్లు ఏదైతే ఉన్నాయో రమేష్ బాబు ఇచ్చినటువంటి బాండ్లను కూడా ప్రస్తుతం చూడొచ్చు. దాదాపు ఒక కురగల్లు సొసైటీకి సంబంధించి చూసుకున్నట్లయితేనే సుమారు 10 కోట్ల వరకు కూడా ఈ ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో సేకరించినట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే మంగళగిరి జీడీసీసీ ఏదైతే బ్రాంచ్ ఉందో సో ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ వద్ద చూసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా కంప్లీట్ గా ఎంత సేకరించారు, దానికి సంబంధించినటువంటి ఎంత డేటా అనేది, అలాగనే ఈ బాండ్లకు సంబంధించి కానీ మొత్తం కూడా వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు కోఆపరేషన్ ఆఫీసర్ ఉమాదేవి ఉన్నారు. చెప్పండి మేడం, ఇప్పుడు ఎంతమంది రైతులు మీకు ఈ ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి మీరు ఏదైతే నకిలీ ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు అన్నారో ఎంతమంది సబ్మిట్ చేశారు? 110 మెంబర్స్ సబ్మిట్ చేశారు డిపాజిట్స్ జిరాక్స్ కాపీ. సో ఇవి మొత్తం కూడా ఈ ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్స్ కి సంబంధించి అమౌంట్ ఎంత ఉంటుంది మేడం? ప్రస్తుతం 7,99,00,000 ఉంది ఈ డిపాజిట్స్ అన్ని. సో ఇప్పుడు ఇంకా చాలా మందిని మోసం చేశారు, ఇలాగనే ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకుని నకిలీ ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు ఇచ్చారంటున్నారు. సో వాటికి సంబంధించి ఇంకా గ్రామంలో ఏమన్నా ఎంక్వైరీ చేయడం కానీ వాళ్ళకి చెప్పడం కానీ ఏమన్నా ఉంటుందా? ఉంటుంది. నెక్స్ట్ మేము ఇచ్చిన రిపోర్ట్ ని బట్టి దాన్ని బట్టి మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు. సో ఇప్పుడు ఈ రమేష్ బాబుకు సంబంధించి ఆ డిపార్ట్మెంట్ పరంగా ఏమన్నా చర్యలు తీసుకున్నావా? అంటే సస్పెండ్ చేసామని చెప్తున్నారు. సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆయన ఫిక్స్డ్ డిపాజిట్లు చేసామంటున్నారు. దాని గురించి ఏమన్నా మీరు ఎంక్వైరీ చేస్తారా? చేస్తాం. సో ఇప్పుడు ప్రజెంట్ రమేష్ బాబుకు సంబంధించి ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సో రమేష్ బాబు ఎక్కడున్నారో మీకు సంబంధించి ఏమన్నా ఆచూకీ తెలుసా మేడం? తెలియదు. సో ఇప్పుడు వీటికి సంబంధించి మొత్తం క్లారిటీ రావడానికి కానీ ఎన్ని రోజులు పట్టొచ్చు మేడం? చెప్పలేము. ఎంక్వైరీ చేస్తూ ఉంటాము. పై ఆఫీసర్లకు తెలియజేస్తాం. మేము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి పై ఆఫీసర్లకు అంతా తెలియజేస్తాం. కొంతమంది ఇప్పుడు ఈ డిపాజిట్లకు సంబంధించి ఏమన్నా మనకి ఇక్కడ బ్యాంకుల ఈ సొసైటీకి సంబంధించినట్టు ఈ బ్రాంచ్లో ఏమన్నా డిపాజిట్లు ఉన్నాయా మేడం? వీటికి సంబంధించి రైతులు ఇచ్చిన ఈ బాండ్లకి ఇక్కడ మ్యాచ్ చేస్తే ఏమన్నా ఉన్నట్లు తేలిందా, లేనట్లు తేలిందా మేడం? కొన్ని ఎక్కలేదు. అంటే సుమారు ఈ 100లో ఎన్ని ఎక్కువ ఉండొచ్చు మేడం? అవి తేలాలి. ఇంకా కొన్ని తేలినవి ఉన్నాయి, లెడ్జెస్ లోకి ఎక్కినాయి, తేలనవి ఎక్కువనే ఉన్నాయి. సో ఇప్పుడు తేలనవే దాదాపు 7,99,00,000 ఉన్నాయి. తేలనవి పుస్తకాల్లోకి ఎక్కినవి కొన్ని ఉన్నాయి, ఎక్కనవి కొన్ని ఉన్నాయి. ఇంకా అయితే తేలాలి, ఎంక్వైరీలు తేలాలి. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం దాదాపు 100 మంది రైతులకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు ఇచ్చారో రమేష్ బాబు, సో వాటన్నిటి జిరాక్స్లు ఏదైతే ఉన్నాయో వాటిని ఇక్కడ బ్యాంకులో సబ్మిట్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని కూడా క్రాస్ వెరిఫికేషన్ చేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ల ప్రకారం ఇవి నిజంగా రైతులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినవి ఆ రమేష్ బాబు బ్యాంకులో డిపాజిట్ చేశాడా లేకపోతే తన సొంతానికి వాడుకున్నారనే కోణంలో కూడా వీళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. విచారణకు సంబంధించినటువంటి డేటా ఇక్కడ ఏదైతే తేలిందో అది మొత్తం కూడా ఉన్నతాధికారులకు అందిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, మంగళగిరి జీడీసీసీ బ్యాంక్.